నన్ను కమిట్మెంట్ అడిగాడు అంటూ ధనుష్ పై సంచలన కామెంట్స్ చేసిన ఒక నటి అనమాట. సో అసలు ఏం చేసింది ధనుష్ గారు, ఆవిడని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంటే ఇక్కడ ఓన్లీ ధనుష్ గారు అని కాదు, కోలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఇలాంటి అలిగేషన్స్ తీసుకురావడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అంటే అప్పట్లో మనం చూసాం, కొంతమంది బయటికి వచ్చి వాళ్ళ మీద అంటే మా మీద ఈ విధంగా చేశారు అని చెప్పేసి చాలామంది ఫేమ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫేమ్ ద్వారా ఇప్పుడు బయట కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఎక్కడెక్కడో పార్టిసిపేట్ చేస్తూ కూడా మంచి గుర్తింపు అనేది సాధించుకుంటున్నారు. అంటే ఈ విధంగా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఫామ్లో ఉన్నారో, ఎవరైతే మంచి సెలబ్రిటీస్ కానీ ఈ విధంగా ఉన్నారో వాళ్ళ పేరు వాడుకొని వాళ్ళ మీద అలిగేషన్స్ చేస్తే మనం కూడా ఫేమ్ అవుతాము, ఆ తర్వాత మనకు కూడా మంచి పేరు వస్తుంది అనే ఒక థాట్లోకి చాలామంది లేడీస్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ధనుష్ గారి పైన, ఆయన టీం పైన ఇంకొక వ్యక్తి అయితే బయటికి రావడం జరిగింది. అయితే తను ఎవరో కాదు, తమిళ సైడ్ కొన్ని షోస్ కానీ సీరియల్స్ కానీ చేసి కొంచెం ఫేమ్ అయితే పొందారు, మాన్య ఆనంద్ అని చెప్పేసి. సో తను ఏంటంటే నాకు ఇక్కడ ధనుష్ గారి ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది. అండ్ దానికి తోడు ఒక ఇంటర్వ్యూలో కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్లో కూడా నేను చూశాను, ఇక్కడ సినిమాలు నటించడానికి ఛాన్సెస్ కోసం వెతుకుతున్నాము అని చెప్పేసి. సో దానికోసమని నేను వచ్చినటువంటి నంబర్కి కాల్ చేసి సో అడిగినప్పుడు రండి ఆఫీస్కి రండి అని చెప్పేసి నన్ను ఫోర్స్ చేశారు. సో అప్పటికైనా నేను అడిగాను అసలు అది ఏంటి అని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా నాకు చెప్పలేదు, డైరెక్ట్గా వచ్చి మీటింగ్లోనే మాట్లాడాలి అని చెప్పేసి నన్ను పిలిచారు. సో వెళ్ళిన తర్వాత నన్ను కమిట్మెంట్ అడిగారు అని చెప్పేసి తనైతే అలిగేషన్స్ తీసుకొచ్చింది. సో మరి ఇక్కడ ధనుష్ గారి అడిగారంటే అది కూడా కాదు, ధనుష్ గారి టీం అడిగింది అని చెప్పేసి తను చెప్పారు. సో మరి ఈ విషయం మీద అయితే ధనుష్ గారి టీం వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో మీకు ఎవరైతే కాల్ చేశారు ఏంటి, అది వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. బట్ ఇక్కడ ధనుష్ గారి మేనేజర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన పేరు వాడుకొని ఆయన డీపీని మెయింటైన్ చేసి వాళ్ళు ఈ విధంగా మోసాలు చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ కూడా చేస్తారు తర్వాత. సో ఇలాంటి కేసులు ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా మా వద్దకు చాలా కూడా వచ్చాయి. సో ఆ విధంగా మేము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇలాంటి వాళ్ళ పైన. కానీ ఒక్కరినంటే ఆపగలం, కానీ ఈ విధంగా వందలాది మంది బయటకు వచ్చేసి వాళ్ళ డీపీలు పెట్టుకొని వాళ్ళ పేరుతోని, మేనేజర్ల పేరుతోని, ఈ విధంగా సినిమా ఆఫీసుల పేరుతోని, హీరోల పేరుని వాడుకొని ఈ విధంగా మోసాలు చేస్తూ ఉంటే సో ఎవరినని ఆపగలుగుతాము? సైబర్ నేరాలు అనేవి చాలా చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో మీరు కూడా ఒక కాల్ వచ్చినప్పుడు లేకపోతే మెసేజ్ వచ్చినప్పుడు, అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు, ముఖ్యంగా ఇట్లా సినిమా ఛాన్సెస్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు అది నిజమా కాదా, అది నిజంగానే ఈ ఆఫీస్ నుంచే వచ్చిందా, నిజంగా ఆడిషన్స్ జరుగుతున్నాయా, సో అలాంటప్పుడు మీటింగ్ ఎందుకు వెళ్ళాలని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, మీరు కూడా ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి అని చెప్పేసి టీం వాళ్ళు కూడా చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి ఒక పెద్ద హీరో మీద అలిగేషన్స్ రావడం, వాళ్ళ టీం మీద అలిగేషన్ రావడం అనేది కొంతమంది నమ్మకపోవచ్చు, బట్ చాలా మంది కూడా అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు కావచ్చు, నమ్ముతారు నిజంగా. అది నిజంగానే చేసి ఉండొచ్చు, ఇండస్ట్రీలో అట్లా జరుగుతాయి కదా, సో ఇందులో తప్పేముంది, అమ్మాయికి న్యాయం జరగాలి. చాలా మంది ఫైటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏది కూడా ఇలాంటి నమ్మొద్దు. మెయిన్గా జనాలు ఎవరైతే అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు చేయడానికి ఛాన్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, బట్ నిజంగా జెన్యూనా కాదని తెలుసుకోవడం కూడా ఖచ్చితంగా కనీస బాధ్యత ఉంటుంది. ఏది తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతాము, మాకు ఛాన్స్లు వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా మీరే మోసపోతారు, ఈ విధంగా బలైపోతారు తప్ప దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. సో ఇక నుంచి అయినా ఓన్లీ తమిళ్ వాళ్ళని కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమాలో ఛాన్సులు వస్తున్నాయా, ఆడిషన్స్ ఉన్నాయా, ఎవరైనా తెలియని వాళ్ళు చెప్తే అది నిజమా కాదా తెలుసుకొని అప్పుడు వెళ్ళండి, తెలుసుకోకుండా వెళ్ళి మాత్రం మోసపోకండి అని చెప్పేసి చాలా మంది కూడా సజెషన్లు ఇస్తూ ఉన్నారు.